దేశమంతా ఒక అంశం గురించి సీరియస్గా చర్చ నడుస్తూ ఉంటే చెప్పా పెట్టకుండా భారత ప్రభుత్వానికి ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండా దేశాన్ని వదిలి పారిపోయేది ఎవరు, గయాబయ్యేది ఎవరు అందరికీ తెలుసు. పేరుకు పార్లమెంట్ మెంబర్గా ఉండి చివరికి ఇటీవల కాలంలో ప్రతిపక్ష నాయకుని హోదా పొందినటువంటి పెద్ద మనిషి ఈ దేశం దాటి దేశంలో సీరియస్గా డిస్కషన్ జరుగుతున్నప్పుడు, పార్లమెంట్ జరుగుతున్నప్పుడు దేశం వదిలి ఎన్నిసార్లు గాయబయ్యాడో ఒకసారి ఆలోచించుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఈ సంఘటన జరిగిన రోజు సౌదీ అరేబియాలో ఉంటే వెంటనే తన ప్రోగ్రామ్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసుకొని వచ్చి కనీసం ఆఫీసు కూడా వెళ్లకుండా ఎయిర్పోర్ట్లోనే అన్ని సమీక్షలు సమావేశాలు కొనసాగించి ఈ దేశ ప్రజల పట్ల తనకున్నటువంటి బాధ్యతని కర్తవ్యాన్ని నరేంద్ర మోడీ గారు నిర్వర్తిస్తుంటే గయాబని కార్టూన్ వేసి గంట సేపట్లోనే గయాబ్ చేసినారు. బహుశా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అనుకుని ఉంటారు వాళ్ళ కొడుకు అప్పుడప్పుడు గయాబ్ అవుతుంటాడు కాబట్టి ఏడికి గయాబ్ అయిందో తెలియక ఎవరికన్నా తెలిస్తే అక్కడ రాహుల్ గాంధీ ఫోటో పెట్టండి బిడ్డ అని చెప్పుంటే ఆ కార్టూన్ వేసినాడో ఆ ట్వీట్ చేసినాడో బహుశా వేరే వాళ్ళ బొమ్మ పెట్టినట్టు కనబడతా ఉంది. దేశంలో ఎవరిని అడిగినా, రాజకీయాలలో ఓనమాలు తెలిసిన ఏ వ్యక్తిని అడిగినా పార్లమెంట్లో సీరియస్ డిస్కషన్స్ ఉన్నప్పుడు గయాబ్ అయ్యేది ఎవరో చెప్తా ఉంటారు. అమిత్ షా గారు ఈ దేశ హోంమంత్రి గారు సంఘటన జరిగిన మరుక్షణం నుంచి ఈ రోజు దాకా ఒక నిమిషం కూడా ఖాళీ లేకుండా సంఘటన జరిగిన రోజే అక్కడికి చేరినారు. 2 రోజులు అక్కడే ఉన్నారు, పరిస్థితుల్ని సమీక్షించినారు. దేశ భద్రత విషయంలో, దేశ ఉగ్రవాదుల విషయం లోపల ఎక్కడ కూడా రాజీ పడకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంటే మీ కాంగ్రెస్ సిద్ధాంతం లేదు, తల లేదు, తోక లేదు. తమిళనాడులో ఒకరు, అస్సాంలో ఒకరు, కర్ణాటకలో ఒకరు, ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడేటువంటి సంస్కారానికి మీ పార్టీ దిగజారిపోవడం అనేది దురదృష్టకరం. మళ్ళెవరో పోస్ట్ చేసినారు మణిపూర్లో ఏం జరుగుతుందో ఆలోచించాలని. మణిపూర్లో మతాల మధ్యన ఘర్షణ జరుగుతలేదు, 2 తెగల మధ్యలో జరుగుతూ ఉంది. అది ఈ దేశ అంతర్గత వ్యవహారమా, చొరబాట్లకు సంబంధించిన అంశమా, అది దేశం చూస్తుంది. పొరుగు దేశానికి సంబంధించిన తీవ్రవాదులు ఈ దేశం మీద దాడి చేసినప్పుడు 125 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పినటువంటి మీ పార్టీ, మీ సంస్కారం ఎటుపోతుందో ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. నాకేమనిపిస్తుందంటే బహుశా ఇండి కూటమి, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఇండి కూటమి ఈ దేశ ప్రజల మద్దతుని కూడగట్టలేకపోతా ఉన్నాం. ఈ దేశంలో ఎన్నికలు గెలవలేకపోతా ఉన్నాం కాబట్టి అవకాశం ఇస్తే పక్క దేశం పాకిస్తాన్ వాళ్ళను కలుపుకొని, ఇంకా అవకాశం ఇస్తే బంగ్లాదేశ్ వాళ్ళను కూడా కలుపుకొని భవిష్యత్తులో ఏమైనా అఖండ భారత్ చేసి అప్పుడు ఎన్నికలకు వద్దామనుకుంటుందేమో కాంగ్రెస్ పార్టీ. లెట్ ద కాంగ్రెస్ స్పీక్ ఆన్ ఇట్స్ వ్యూ. ఇది కేవలం పాకిస్తాన్కి చెంచాగిరి చేసేందుకు మాట్లాడేటువంటి మాటలేనా, లేదా రేపు భారతీయ జనతా పార్టీ లేదా ఈ దేశ ప్రజలు అఖండ భారత్ కావాలి, 1947 ఆగస్టు 15 కంటే ముందున్నటువంటి అఖండ భారత్ కోసం నరేంద్ర మోడీ గారు పనిచేయాలి, పీఓకేని వెనక్కి తీసుకోవాలన్న రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏముంటుందో కూడా ఇప్పుడే చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇండి కూటమి ఈ దేశంలో 3 సార్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పేరిట, యూపీఏ పేరిట ఓటమి చెందిన తర్వాత, ఇండి కూటమి పేరిట 3వ సారి ఓటమి చెందిన తర్వాత ఇక ఈ దేశంలో మమ్మల్ని ఎవరు కాపాడరని పొరుగు దేశాల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులతో కూడా పొత్తులు పెట్టుకొని ఈ దేశ సమగ్రతకి భంగం వాటిల్లేలాగా మాట్లాడడం అనేది బాధాకరం, దురదృష్టకరం. ఇట్లాంటి ప్రతిపక్షం ఈ దేశంలో తప్ప ఇంకెక్కడ కనబడదు. ఏ దేశంలో అయినా ప్రతిపక్షం అవసరమైనప్పుడు ఆ దేశ పాలకపక్షం పక్షాన నిలబడుతుంది తప్ప ఇట్లా దేశ విచ్ఛిన్నత కోసం పనిచేయదు. అందుకని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే, దేశ సమగ్రత, దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల హక్కులకు సంబంధించి ఒక సంఘటన జరిగినప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి స్థానంలో ఉన్న మీరందరూ, మీ పార్టీ నాయకులు బాధ్యత లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా చూడడం అనేది మీరు పరోక్షంగా వాళ్ళందరినీ ప్రోత్సహించినట్టుగా ఈ దేశ ప్రజలు భావించాల్సి వస్తుంది. కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు ట్వీట్లు చేసి మళ్ళీ తప్పైందని తెలుసుకొని మీ అంతలో మీరే వాటిని విత్డ్రా చేసుకునే బదులు దేశ ప్రజల ఆలోచన ఎట్లా ఉందో చూసి దానికి అనుగుణంగా పనిచేస్తారా, లేదా పాకిస్తాన్లో పాలకపక్షంగా మారాలనుకుంటున్నారా, మీరు ఒకసారి ఆలోచించుకోవాలని నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు హితవులో తెచ్చుకున్నాను. దేశ సమగ్రత విషయంలో ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో చెప్పుంది.
దాని గురించి మాట్లాడకుండా మీ ఎమ్మెల్యే కర్ణాటకలో ఒక రకంగా, అస్సాంలో ఒక రకంగా, తమిళనాడులో ఒక రకంగా, మహారాష్ట్రలో ఒక రకంగా, మీరు మీ అనుబంధ పార్టీలకు సంబంధించిన మీ ఇండి కూటమి ఎమ్మెల్యేలు రకరకాలైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్లమెంట్ని సమావేశపరచాల వద్దా అన్ని పార్టీలు అడిగితే దేశ ప్రధాని ఖచ్చితంగా లోక్సభలో పార్టీ నాయకుడిగా, లోక్సభ నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఫస్ట్ మనం అందరం సంఘటితం కావాల్సింది, మృతుల కుటుంబాలకి సంఘీభావం తెలపాల్సింది, దేశం మీద దాడి చేసినటువంటి టెర్రరిస్టుల పట్ల బదిలా తీసుకోవడం విషయం లోపల మీరు ప్రభుత్వంతో కలిసి రావాలి తప్ప ఇట్లాంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం అనేది రాహుల్ గాంధీ గారికి తగదు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నేత అంటే పాకిస్తాన్తో కలిస్తే తప్పిందని అంటే, ఇంకో నేత అంటే టెర్రరిస్టుల కాల్చేటప్పుడు సమయం లేదు, నిన్ను మతం అడిగిన అనుకుంటాను ఒకటి. నిన్న పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఏంటంటే పక్క దేశంపై ప్రేమ ఉంటే పోయి అక్కడే బతుకుంటే ఈ దేశంలో ఎందుకంటే ఆయన మీద ఎదుగుతారు. నేను ఎట్లా నేను అదే చెప్తాను, కాంగ్రెస్ పార్టీకి ఇండి కూటమికి ఈ దేశం మీద, ఈ దేశ ప్రజల మీద కంటే ఎక్కువ పాకిస్తాన్ ప్రజల మీద విశ్వాసం ఎక్కువ ఉంటే శిరీష్ అన్న వాళ్ళని అక్కడ పోటీ చేయమని లేదు. ఇండి కూటమిలోకి మా శక్తి సరిపోతలేదు, భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ కూటమిని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోవడానికి మాకు శక్తి సరిపోతలేదు కాబట్టి మొత్తం పాతది అఖండ భారతం ఏదైతుందో దాన్ని తిరిగి కలుపుదాం, అప్పుడు మా దోస్తులు ఈ పక్కున్నోళ్ళు ఆ పక్కున్నోళ్ళు కొంచెం సాయం చేస్తారని కోరుకుంటే రాహుల్ గాంధీ గారిని ఓపెన్ గా చెప్పమనండి. అఖండ భారత్ కి కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తుందని ప్రకటించమనండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వెనక్కి తీసుకోమని చెప్పండి. తప్పకుండా మేము ఆ దిశగా అడుగులు ప్రారంభిస్తాం, అప్పుడు ఆలోచిద్దాం. ఇక పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినరా, రఘునందన్ మీద మాట్లాడినరా, ఇంకొకరి మీద మాట్లాడినరా అనేది వ్యక్తిగత దూషణల కంటే అది ఈ దేశ ఆత్మ మీద, ఈ దేశ ప్రజల ఆకాంక్ష మీద జరుగుతున్నటువంటి దాడిగా మనం దీన్ని చూడాలి. ఈ దేశం కోసం మాట్లాడేటోళ్ళ మీద వాళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కడుంది? నేను చెప్పలేదు ఈ మాట, జిన్నా గారు ఒక మాట చెప్పారు. దేశ విభజన జరిగినప్పుడు రెండు వేర్వేరు సంస్కృతులు, రెండు వేర్వేరు మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక ప్రాంతంలో ఉండి ఒకే సంస్కృతిని కొనసాగించడం అనేది ఎప్పటికీ సాధ్యపడదు అనేది జిన్నా చెప్పినాడు. ఇలా జిన్నా చెప్పిందే ఇలా కనబడతా ఉంది ఈ దేశంలో తప్ప ఇంకొకటి కాదు. ఆ రోజు ఆ ఏ సందర్భంలో ఆయన మాట మాట్లాడినాడో కానీ 100% అది నిజం. దేశ విభజన జరిగినప్పుడు జిన్నా గారు మాట్లాడిన మాటల ప్రకారం ఆ మతాన్ని ఆచరించిన వాళ్ళందరూ అడ్డుండిపోయింటే బాగుండేది, ఈ దేశం ప్రశాంతంగా ఉండేది. రకరకాలైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేసి ఈ దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాలని చూసేటోళ్ళు కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా, ఇంకెవరైనా దయించి చేతనైతే ఈ దేశానికి మద్దతు పలకండి తప్ప తప్పుడు వ్యాఖ్యానాలు చేయొద్దు అనేది మేము సిన్సియర్ వాళ్ళకి చేస్తున్నప్పుడు. దౌత్యపరమైన డిమాండ్లలో భాగంగా, ఒత్తిడిలో భాగంగా పాస్పోర్ట్ వీసాలని రద్దు చేసి వెళ్ళిపోమని చెప్పారు. అట్లా వెళ్ళగొడతారు, 20-30 సంవత్సరాలు వెళ్ళగొట్టడం తప్పు కదా అని చెప్పేసి మాట్లాడతారు. దాని మీద సో మొదటి నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఈ దేశం, భారతదేశం కొన్ని విధానాల్ని చాలా స్పష్టంగా అవలంబిస్తూ వస్తుంది. ఈ దేశ భద్రత విషయంలో ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ నాది అనుకున్న వాళ్ళందరినీ మనమందరం కూడా గౌరవిస్తా ఉన్నాం. ఈ గడ్డ మీద పుట్టి పరాయి గడ్డోళ్లకు స్వాగతం పలుకుతూ పరాయి గడ్డోళ్ళని అక్రమంగా ఈ దేశంలోకి తెచ్చి చొరబాటుదారులకి, ఆక్రమణదారులకి, ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళకి పాస్పోర్ట్లు ఇచ్చి, వీసాలు ఇచ్చి ఈ దేశంలో ఉంచుకుంటామంటే అది కుదరది. వాళ్ళు ఏ రకంగా వచ్చినా ఖచ్చితంగా ఈ దేశం ఒక స్టాండ్, ఈ దేశ ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ఇట్. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గారు ఒక సందర్భంలో ఇట్లాంటి సందర్భం వస్తే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పింది, మీరు ఆస్ట్రేలియాలో ఉండాలనుకుంటే ఆస్ట్రేలియా దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశ పౌరులని గౌరవించడం నేర్చుకోవాలి. అంతేగాని నేను నా ఇష్టమైన పని చేస్తా, రోడ్ల మీద పరదాలు వేస్తా, రోడ్ల మీద నమాజులు చేస్తా అంటే కుదరదు ఏం చెప్పింది. భారతదేశం కూడా ఇవాళ అంతే ముక్త కంఠంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చెప్తుంది. ఈ దేశ విధానాలకి, ఈ దేశ రాజ్యాంగానికి అనుకూలంగా ఉండేది ఉంటే ఉంటారు. ఈ దేశ సమగ్రతకి భంగం కలిగించేలాగా వివరించే వాళ్ళు ఎవరైనా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నా ఈ దేశం వెళ్ళని దాటాల్సినటువంటి టైం ఆసన్నమైంది. వాళ్ళు పోకపోతే ప్రజలే పంపించడానికి అడుగులు పడుతుంది. జరుగుతున్నటువంటి సంఘటనలను చూస్తుంటే దేశ ప్రజలకు అనిపిస్తా ఉంది. మతం పేరు మీద ఆ రోజు దేశ విభజన జరిగినప్పుడు జిన్నా చెప్పినట్టు ఆ రోజే జరిగి ఉంటే ఈ ఘర్షణలు ఉండకపోతున్నాయి కదా, ఆ మతం అటు ఈ మతం ఇటు ఉంటే మనం ప్రశాంతంగా ఉండేటోళ్ళం కదా అనేటువంటి పర్సెప్షన్ పుస్తకాలలో ఉంది, పేపర్లలో ఉంది. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ జిన్నాస్ డెలివరీ ఆఫ్ డైలాగ్స్ పుస్తకం లోపల కనబడుతుంది. ఆ రోజు దేశ విభజనకు పాల్పడినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ దేశ విభజనలో సంతకం పెట్టినటువంటి పెద్దలు చేసినటువంటి 1-6 పొరపాట్ల వల్ల ఇదంతా జరుగుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారు. దాని తప్పేముందన్న? మతం పేరు మీదనే దేశాన్ని విభజించి ఒక మతం కోసం ఒక దేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ దేశంలో ఆ మతం